ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తేదీ 9/2/2026 సోమవారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 5:56 తిథి అష్టమి పూర్తిగా ఉంది. నక్షత్రం విశాఖ కూడా పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 11:19 నుండి 1:06 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:20 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 2:52 నుండి 3:38 వరకు. అమృత కాలం రాత్రి 10:04 నుండి 11:51 వరకు. నేటి విశేషం అనఘాష్టమి. మనకి బహుళ అష్టమి నాడు వచ్చేటటువంటి తిథి ఏదైతే ఉందో దానిని అనగా వ్రతాలని చెప్పేసి అనగ దత్తాత్రేయ వ్రతాలు అనేటటువంటివి ఆచరిస్తూ ఉంటారు. ఇవాళ దత్తాత్రేయుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనగా వ్రతాన్ని ఆచరించడం చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. దగ్గరలో చింతామణి గణపతి దత్తక్షేత్రంలో ఈ యొక్క అనగా వ్రతాలు అనేటటువంటివి ప్రతి అనగాష్టమి నాడు చేస్తూ ఉంటారు. లక్ష్మీ దేవతలకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందేందుకు గాను ఈ అనగా వ్రతం అనేటటువంటిది ఆచరించడం, తదనుగుణంగా గురుస్వరూపమైన దత్తాత్రేయుడితలకు అనుగ్రహం కూడా కలుగుతుంది. మనకి లక్ష్మీ అనుగ్రహం, దత్తుడు అనుగ్రహం రెండూ కలిగితే డబ్బుతో పాటు జ్ఞానం కూడా సిద్ధిస్తుంది. కానీ గురువు అనుగ్రహం వల్ల ధనం ఉన్నటువంటి వాడు ఆ ధనాన్ని సద్వినియోగం చేయటం, తిరిగి మరలా మనకి ఈ శరీరం వదిలిన తర్వాత కూడా మళ్ళీ మనకి పుణ్య రూపంలో అది మనకి వచ్చేటటువంటి మార్గాన్ని చెప్పేటటువంటి వాడు గురువు అనమాట. కాబట్టి అనగాష్టమి వ్రతం చేయడం వల్ల దత్తాత్రేయుడు గురువు స్వరూపమైన దత్తాత్రేయుడు అనుగ్రహం పొందగలుగుతారు. ఇటు లక్ష్మీ అనుగ్రహం పొందేందుకు గాను ఈ అనగా వ్రతాన్ని ఆచరించడం చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే సోమవారం ఉన్నటువంటి కారణంగా శివాలయంలో శివుడికి చేసేటటువంటి అభిషేకాదులు, స్వామికి ప్రదక్షిణాలు, అలాగే శంకర్ను ఉద్దేశించి చేసేటటువంటి స్తోత్రాలు మొదలైనటువంటివన్నీ కూడా శివానుగ్రహం పొందేందుకు చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. ఇవాళ రోజు శివాలయంలో పాలతో అభిషేకం చేయించుకోవడం వల్ల కానీ, పెరుగుతో అభిషేకం చేయించుకోవడం వల్ల కానీ చంద్ర సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగేందుకు గాను చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. శివుడికి సోమవారం కూడా పాలతో అభిషేకం చేయించుకుంటే చంద్రుడితో అనుగ్రహం కూడా కలుగుతుంది మనకి. తదనుగుణంగా మానసికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో దానికి పరిష్కారంగా చెప్పబడుతుంది. బ్రాహ్మణోత్తములు బియ్యం దానం కానీ అన్నదానం కూడా ఇవాళ రోజు విశేషంగా చెప్పబడుతుంది. రేపటి కాలమానంలో తిస్రోష్టకాల్లో ఆఖరి రోజు మనకు సప్తమి నుంచి కూడా సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు తిస్రోష్టకాలు ఉంటాయి. తిస్రోష్టకాల్లో ఆఖరి రోజు కనుక రేపటి చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. దశరథ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.